వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆడడానికి పిలుస్తున్నాను రా, జాయిన్ హర్. కొన్ని విషయాలు మాట్లాడుకుంటేనే కొందరు మనల్ని ఏమి అనకుండా ఉంటారు, కాబట్టి మాట్లాడుకోవాలి. అవునా, నిజమా? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు నేను సైనికుడిని అవుతా అని చెప్పి ఒక యుద్ధ భూమికి బయలుదేరాడు. నువ్వెందుకు ఎగురుతున్నావు? దిగి. ఆ యుద్ధ భూమిలో ఆల్రెడీ కండలు తిరిగిన సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, గెలుస్తున్నారు, ఈయన చూస్తున్నాడు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, గెలుస్తున్నారు, ఈయన చూస్తున్నాడు. ఒకరోజు ఈయనకి యుద్ధం చేసే అవకాశం వచ్చింది. మరి తర్వాత ఏమైంది? వాళ్ళందరి కళ్ళు చెదిరేలా యుద్ధం చేశాడు. అందరూ కలిసి ఆయన్ని సైన్యాధిపతిగా ప్రకటించారు. ఒక 30 ఏళ్ళు ఆ యుద్ధ భూమిని ఏలాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇక్కడ యుద్ధ భూమి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ 30 ఏళ్ళు ఏలిన సైన్యాధిపతి మన మెగాస్టార్ చిరంజీవి గారు. అన్నయ్య ఇంతమంది సినీ సైనికుల్ని తయారు చేసి ఇంద్రసేనాని అయితే, అక్కడ తమ్ముడేమో జన సైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యాడు. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యు. మామూలుగా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే వినే వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయి. కానీ మాట్లాడేవాడికి కూడా గూస్ బంప్స్ వస్తాయి. అంటే వాడు మాట్లాడేది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించే. ఈ శాఖలు కూడా ఉండేందిరా. బేసిక్గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆయనకి హీరోలే ఫ్యాన్స్ గా ఉంటారు. ఆస్తులు సంపాదించడం కన్నా అభిమానాన్ని సంపాదించడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకుని ఎదిగిన హీరో మెగాస్టార్. ఠాగూర్ సినిమాలో ఆయనకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం, కానీ నిజ జీవితంలో ఆయనకు బాగా నచ్చిన పదం క్షమించడం. చైల్డ్ ఆర్టిస్టా? చాలా మందిని చాలా రకాలుగా క్షమించేశారు. ఒకప్పుడు ఆయన రాజకీయ ప్రచారం చేస్తుంటే వాడెవడో కోడిగుడ్డు విసిరాడు చిరంజీవి గారి మీద. ఒక్కసారి ఆయన కనుసైగ చేసుంటే ఆ గుడ్డు కొట్టినోడికి అక్కడే గుండు కొట్టేవాళ్ళు. క్షమించాడు. కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి. కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి కొన్ని కోట్ల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి మీద అసహనం ప్రవర్తించారు ఆయన, మాట అరువు ప్రదర్శించారు ఆయన. నాకు దూలు ఎక్కువ అయినా నువ్వేంట్రా ఈ జంకలు సపోర్టా? కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, హీరో సుమన్ గారి విషయం, హీరో ఉదయకిరణ్ గారి విషయం, ఇలాంటి సున్నితమైన విషయాల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ రాసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి వాటిని కూడా క్షమించాడు. లంజపాన్ చేసి నేను సంసారం అంటే చెల్తుందా? ఇప్పుడు కొన్ని రోజులు లంజపాన్ చేసి నేను మంచిదాన్ని పత్తిత్తున అయిపోయినా నేను అంతా కుట్టేసుకున్నా అంటే అందరు ఇంటర్ అన్నట్ట. 3 days అలా రాసే వాళ్ళకి చెప్తున్నాను, కష్టపడి సంపాదించుకోండి, అంతేగాని కష్టపడిన వాళ్ళ మీద పడి సంపాదించుకోకండి. వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు కూడా అయ్యాడు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అన్నయ్యను పొగిడేసి తమ్ముడిని తిట్టేస్తుంటారు. అన్నయ్య అంటే తమ్ముడు కూడా చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయన్ని అవమానించిన వాళ్ళని ఆయన వదిలేస్తాడేమో గానీ తమ్ముడు గుర్తు పెట్టుకొని మరి వడ్డీతో సహా ఇస్తాడు. మై ఫ్రెండ్ లివింగ్ అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు, తమ్ముడు మొండోడు, ముంచటాలు ఉండవు, తాడో పేడో తంచటాలే. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాక భజన చాక లంజ చాక చాక మొండ